అమెరికాలో మరోసారి తుపాకీ తూటాలు గర్జించాయి. ఈసారి వాషింగ్టన్లోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ డిన్నర్ వేదికగా కాల్పులు జరగడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. విందు ప్రారంభమైన 5 నిమిషాలకే ఒక్కసారిగా తూటాల శబ్దం వినిపించింది. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు వెంటనే అప్రమత్తమై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్లను వేదికపై నుంచి సురక్షితంగా తరలించారు. ఈ ఘటనలో ఏం జరిగింది, ఎవరా షూటర్? తాజా అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. 1981లో అప్పటి అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ పై హత్యాయత్నం జరిగిన అదే వాషింగ్టన్ హెల్టౌన్ హోటల్ ఇప్పుడు మరోసారి అటువంటి ఘోరానికి సాక్ష్యంగా నిలిచింది. రాత్రి 9:15 సమయంలో భద్రతా తనిఖీ కేంద్రం వద్ద కాల్పులు జరగడంతో హోటల్ మొత్తం యుద్ధభూమిని తలపించింది. కాల్పులు జరిగాయి అని భద్రతా సిబ్బంది కేకలు వేయడంతో విందుకు హాజరైన వందలాది మంది ప్రాణభయంతో టేబుళ్ల కిందకు దూరిపోయారు. ఈ దాడి నుంచి అధ్యక్షుడు ట్రంప్ క్షేమంగా బయటపడ్డారు. ఫస్ట్ లేడీ, వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, కేబినెట్ సభ్యులందరూ క్షేమంగా ఉన్నారు అని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో FBI డైరెక్టర్ కాష్ పటేల్, తులసి గబ్బార్డ్, స్కాట్ బెసెంట్ వంటి కీలక నేతలు పాల్గొన్నారు. షూటర్ సెక్యూరిటీ స్క్రీనింగ్ ఏరియా వద్దే ఉన్నాడని గుర్తించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద షాట్ గన్ ఉన్నట్లుగా సమాచారం. కాల్పుల అనంతరం అమెరికా అధ్యక్షుడి కాన్వాయ్ హోటల్ నుంచి వేగంగా నిష్క్రమించింది. అయితే భయాందోళనల మధ్య నిలిచిపోయిన విందు కార్యక్రమాన్ని తిరిగి కొనసాగించాలని అధ్యక్షుడు సూచించడం గమనార్హం. ప్రస్తుతం FBI నిందితుడిని విచారిస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత జరుగుతున్న ఈ ప్రధాన కార్యక్రమంలో ఇలాంటి ఘటన జరగడం అగ్రరాజ్యంలో కలకలం రేపుతోంది.